హాయ్ అండి, వెల్కమ్ టు గణితింటి రుచులు. ఈరోజు ఫిష్ కర్రీకి ఏమేం కావాలో చూపించేస్తాను. నేను ఇక్కడ ఫిష్ ఇక్కడ మనం తెచ్చుకున్న తర్వాత ఎప్పుడైనా సరే మనం దాన్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకుని తర్వాత కొంచెం సాల్ట్ పసుపు వేసుకుని నీట్గా మళ్ళీ ఒక 2-3 టైమ్స్ అవి తెల్లగా వచ్చేదాకా పీసెస్ వాష్ చేసుకోవాలి. ఇలా నీట్గా వాష్ చేసి క్లీన్ చేసిన పీసెస్ ఇవి. ½ కేజీ కన్నా పైనే ఉంటాయి, కేజీకి తక్కువ ఉంటాయి. నేను ఇక్కడ ఒక చిన్నవి ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. మెయిన్ మనకి మామిడికాయతో కాబట్టి నేను ఒక కాయ మామిడికాయ తీసుకున్నాను. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఒక చిన్నవి ఒక 2 టమాటాలు తీసుకున్నాను, ఒక 4 పచ్చిమిర్చి. దీనికి చింతపండు కొంచెం మనకి పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ సైజు అంత నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుని నేను వాటర్ పోసి నానబెట్టాను. కొంచెం ధనియాలు, ఒక స్పూన్ ధనియాలు, ఒక ½ స్పూను జీలకర్ర, ఇది గరం మసాలా పొడి. తాలింపుకి ఆవాలు మెంతులు వేస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిక్సీలో ఆనియన్, ఈ ధనియాలు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే మామూలుగా పేస్ట్ వేసేస్తాను నేను. అది లేకపోతే కనుక మనం వీటితో పాటు కొంచెం ఇంత చిన్న ముక్క అల్లం, కొద్దిగా వెల్లుల్లిపాయ అవి కూడా వేసేసుకొని మనం మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలాలు కూడా గరం మసాలా లేకపోతే లవంగాలు, యాలకులు మొత్తం మనం గరం మసాలా ఉంటుంది కదా అవన్నీ వేసేసుకుని హోల్ గరం మసాలా అప్పుడు మిక్సీ చేసేసుకోవాలి. నేను ఇక్కడ పొడి వేస్తున్నాను కాబట్టి అవి వేయట్లేదు. ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకుని ఈ ఆనియన్ ఇవి పేస్ట్ చేసేస్తాను. నేను ఇక్కడ పేస్ట్ చేసేసానండి. టమాటా కూడా వేసి ఆనియన్, టమాటా, ధనియాలు, జీలకర్ర వేసేసి పేస్ట్ చేసేసాను. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టాను. ఇందులో మనకి ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, చేపల కూరకు ఆయిల్ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేసేస్తాను. స్టవ్ అంది నేను ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం కాగాక కొద్దిగా మెంతులు, ఆవాలు అవి తాలింపు వేసేస్తున్నాను. కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఒక స్పూను ఆవాలు, ఒక ½ స్పూను మెంతులు వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ వేస్తే చేదొస్తుంది. కొంచెం ఒక ½ స్పూన్ ఉంటాయి అంతే. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆవాలు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసాను. మనం చేసుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసేస్తాను. ఇది మనకి కొంచెం పచ్చివాసన పోయేదాకా దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గుతుంది కదా, ఇప్పుడు ఇందులోనే మనం ఒక 2 స్పూన్స్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇంత బాగా మిక్స్ చేసుకుని పచ్చివాసన అంతా పోవాలి. ఇందులోనే ఇప్పుడు మనం పసుపు, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కారం అవి వేసేసుకోవచ్చు. ఇందులో ఒక ½ స్పూను పసుపు, సాల్ట్ ఒక 2 స్పూన్స్ సాల్ట్, మన టేస్ట్కి సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకోవడమే. కారం కూడా నేను ఇక్కడ ఒక 3 పచ్చిమిరపకాయలు వేసాను. దానికి తగ్గట్టు నేను కారం ఒక 2 స్పూన్లు వేస్తాను ఫుల్గా. కారం ఎక్కువ స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇది మనకి పేస్ట్ ఫ్రై అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే మనకి ఆయిల్ పైకి వస్తుంది కదా, ఆయిల్ పైకి వస్తే కనుక మనకు అది బాగా ఫ్రై అయిపోయినట్టు ఆనియన్. అది మనకు కొంచెం బాగా ఫ్రై అయితేనే ఆనియన్ పేస్ట్ మనకి కర్రీ బాగుంటుంది టేస్ట్, లేకపోతే పచ్చివాసన కింద ఉంటుంది. కారం ఇంకొంచెం కారం వేస్తున్నాను నేను. 2 స్పూన్స్ వేసి మళ్ళీ ఒక ½ స్పూన్ వేస్తున్నాను. అలాగే గరం మసాలా కూడా 1 స్పూన్ గరం మసాలా.
ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి పేస్ట్. కొంచెం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ దీన్ని ఫ్రై అవనిద్దాం. మంట కొంచెం తగ్గించుకోవాలి, మరీ హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. మూత పెట్టేసాను, కొంచెం మంట తగ్గించేసి దాన్ని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. మూత తీసి చూద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత ఆయిల్ చూసారా, ఇది ఇలాగా ఆయిల్ మనకి పైకి వచ్చేస్తుంది. అంటే ఇది మనకి ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుసు తీసి ఇందులో వేసేస్తాను. చింతపండు ఇందులో వేసేస్తున్నాను, చింతపండు పులుసు. ఇది ఒకసారి కొంచెం ఇలా మనం పోసేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని రసం తీసుకుని మళ్ళీ కొంచెం పోసుకోవడం. కొంచెం పోసాను కదా, ఒకసారి తీసి పోసాను వాటర్ పోసి, మళ్ళీ రెండోసారి మళ్ళీ చింతపండులో కొంచెం వాటర్ పోసి మళ్ళీ పోసిన తర్వాత కొంచెం ఇలా కలిపేసుకుని మళ్ళీ కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం వాటర్ పోసి ఇది కొంచెం ఉడుకు పట్టిన తర్వాత మరుగుతున్నప్పుడు మనం ఈ చేప ముక్కలు వేసేసుకున్నాం. కొంచెం పడుతుంది వాటరు, అంటే మనకి ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ పడుతుంది. నేను హాఫ్ గ్లాస్ పోసానప్పుడు మళ్ళీ ఇంకొక హాఫ్ గ్లాస్ పోస్తున్నాను. పెసర పోసాను నేను. మరి చిక్కగా ఉంటే మళ్ళీ కొంచెం వాటర్ పోసుకోవచ్చు, అది మళ్ళీ ఉడకాలి కదా మనకి చేప ముక్కలు, మామిడికాయ ముక్క. అదిని ఇది చిక్కగానే ఉంది, మళ్ళీ కొంచెం వాటర్ పోస్తున్నాను నేను. ఇది ఇప్పుడు ఒక్క 2 మినిట్స్ మనం ఇలా కొంచెం మరగటం స్టార్ట్ అయినప్పుడు చేప ముక్కలు అవి వేసేస్తాను. ఇప్పుడు ఇది ఇలా మనం పులుసు మరగటం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు మనం ఈ చేప ముక్కలు అవి వేసేసుకుందామండి. వేసుకుని మనం ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. ఇవి ఒక్క 2 మినిట్స్ ఉడికిన తర్వాత అప్పుడు మామిడికాయ ముక్కలు వేస్తాను. ఊరికే ఒక్క 2 మినిట్స్ ఇది కొంచెం మరగటం, ముక్కలు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉన్నాక నేను మామిడికాయ ముక్క వేస్తాను. ఒక 2 మినిట్స్ తర్వాత నేను ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి. మనం దీనికి చేపల కూరకి కూడా రకరకాల కాంబినేషన్స్ చేసుకోవచ్చు. బెండకాయ వేసుకోవచ్చు, ఇంకా కాంబినేషన్స్. మామిడికాయ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనకి సీజన్ కదా మామిడికాయ. ట్రై చేసి చూడండి, బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కొంచెం ఇది ఉడికిపోవాలి. చూసుకోవాలి మామిడికాయ ముక్క అవి కొంచెం చేప ముక్క ఉడికేటట్టు చూసుకొని అప్పుడు మనం ఇది చిక్కపడిపోయాక అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒక్క 10 మినిట్స్ పడుతుంది టైము. ఇప్పుడే మనం సాల్ట్ కారం అవి చూసుకుని సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసేసుకోవచ్చు. నాకు వేసినవి సరిపోయినాయి. నేను ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచుతాను. ఇది మరుగుతున్నప్పుడే నేను కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. మళ్ళీ తర్వాత మనం దించేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కొంచెం వేస్తాను. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఇది మనకి రెడీ అయిపోతుంది. ఇక మనకి ఇది ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, మామిడికాయ ముక్క కూడా ఉడికిపోయింది. ఇప్పుడు కూడా మనం చేప ముక్కలు వేసుకున్న ఒక 5 మినిట్స్కి మనం మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. లేకపోతే బాగా ఉడికిపోయి తొందరగా ఉడికిపోతుంది, మామిడికాయ ముక్క పేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఇది ఉడికిపోయింది, చేప ముక్క కూడా ఉడికిపోయింది. ఇంకా దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇందులోనే నేను మళ్ళీ కొంచెం కరివేపాకు వేస్తున్నాను, బాగుంటుంది వేసుకుంటే. ఇందులోనే కొత్తిమీర వేసి నేను పచ్చిమిర్చి ఊరికే వేస్తున్నాను, పచ్చివే వేస్తున్నాను, బాగుంటుంది టేస్ట్. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా బౌల్లోకి తీసేయడమే. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చేపల కూర మనకి వేడి వేడి దానికన్నా కొంచెం మనకి ఒక పూట ఉన్నది బాగుంటుంది అనమాట. అంటే మార్నింగ్ వండుకున్నది ఈవినింగ్కి, ఈవినింగ్ది మార్నింగ్కి అలా బాగుంటుంది.
దీన్ని బౌల్లోకి తీసేస్తాను. ఇప్పుడు నేను బౌల్లోకి తీసేసానండి. వేడివేడిగా మనకి చేపల కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. మామిడికాయ వేసాం కదా, మామిడికాయ మనం కొంచెం చేప ముక్క ఉడికిన తర్వాత వేసుకోవాలి, లేకపోతే మెత్తగా అయిపోతుంది. మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.